కష్టపడి ప్రజల నుంచి గెలిచాం కూటమి అభ్యర్థులుగా. మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మేము పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీతో కానీ జిల్లా యంత్రాంగంతో కానీ పబ్లిక్తో కానీ దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలంటే మాకు కొంత సమయాన్ని మీరు ఇస్తే దానివల్ల మీకు అవగాహన వస్తుంది మేడం. మా బాధలు ఏంటి, మా తాలూకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటనేది ఇంకొక విధంగా కూడా పబ్లిక్ మేలు జరుగుతుంది. ఈయన మనం మాట్లాడుతూనే రాకంటే జిల్లా మంత్రులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, నేను అడ్రస్ చేస్తున్నా. మీరు నాకుంటారు, మీరు అనుకుంటారు, నేను మాట్లాడుతున్నాను. నేను మాకు ఉన్నటువంటి సమస్య చెప్తున్నా. ఇది నా ప్లాట్ఫామ్. నేను ఒక అరెస్ట్ చేద్దామన్నా మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మేము చెప్పుకునేటువంటి హక్కు ఇది. మాకు చట్టం ద్వారా వచ్చినటువంటి, శాసనం ద్వారా వచ్చినటువంటి హక్కు మమ్మల్ని చెప్పొద్దండి. మేము మా భాగం చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే భాగం చెప్పుకోవాలి, మా తాలూకా ఉన్న విషయాన్ని ప్రజల తాలూకా నాకు చెప్పాలి. మీరు నామని చెప్తాను, మీరు ఆగమంటే మీరు చేయకపోతే అయినంత మాత్రం నేను ఆగాల్సిన అవసరం లేదు. అసలు విషయం చెప్పాను. మా భాగం తాలూకా ఉన్న విషయాలు ఇద్దరు మంత్రుల గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులకి, డెప్యూటీ సభ్యులకి, ఎంపీపీలకి అందరూ కూడా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. నా తాలూకా ఉన్నటువంటి మనోగతాలు ఉన్నాయి. నేను చెప్పకపోతే ఇది ఒక ప్లాట్ఫామ్. గెలిచిన తర్వాత ఈ 2 నెలల తర్వాత ఇది ఒక ప్లాట్ఫామ్ మాకు ఒక అవకాశం వచ్చింది. మేడం గారు రివ్యూ పెడితే కలెక్టరేట్లో ఒకసారి అవకాశం వచ్చింది. మన ఏదో వర్క్స్ మీద రివ్యూ పెడితే ఇంకో అవకాశం వచ్చింది. మేము ఇట్లాంటి ప్లాట్ఫామ్ చెప్పుకోకపోతే ఇంకెక్కడ చెప్పుకోవాలి? మీటింగ్ 2 గంటలు పెట్టి 3 గంటలు పెట్టి తూతు మాత్రంగా జరపాలంటే ఇది ఉదయం 11 గంటలు మొదలెట్టి సాయంత్రం 4 గంటల మీటింగ్, మొక్కుబడి మీటింగ్ పెట్టి మాట్లాడమంటే ఎలా మాట్లాడతాం మేము? రేపు పోస్ట్ పోన్ చేయండి మీటింగ్, రేపు కంటిన్యూ చేయమని మీరు చెప్పండి మేడం.